నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. 2026 ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గడం లేదు. వచ్చే ఐపీఎల్ సీజన్కు ముందు రెండు పెద్ద ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడికి సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానాలను పరస్పరం మార్చుకోబోతున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్లు జట్లు మారితే ఐపీఎల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోనున్నాయి. గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉండి టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా 3 ఏళ్ల క్రితం భారీ ఆశలతో ముంబై ఇండియన్స్కు తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మను కాదని యాజమాన్యం అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే మొన్నటి ఐపీఎల్లో హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ప్లేఆఫ్స్కు కూడా చేరలేక ఘోరంగా విఫలమైంది. దీనికి తోడు ముంబై డ్రెస్సింగ్ రూమ్లో హార్దిక్కు జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదని సమాచారం. టీంలో అంతర్గత సహకారం లోపించడంతోనే హార్దిక్ ముంబైని వీడి రాజస్థాన్ రాయల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆర్ఆర్ తరఫున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన యశస్వి జైస్వాల్ ఆ జట్టు నుంచి విడిపోవడానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ జట్టులో జైస్వాల్ ప్రాధాన్యత మునుపటి కంటే కొంచెం తగ్గినట్లు తెలుస్తోంది. సంజు శాంసన్ తర్వాత జైస్వాల్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ మేనేజ్మెంట్ రియాన్ పరాగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా మొన్నటి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్థాన్కు మరో పవర్ఫుల్ ఓపెనర్ దొరికాడు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో తన స్థానానికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు జైస్వాల్ ముంబై ఇండియన్స్కు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నాడు.